అదేంటో గానీ బిర్యానీ ఎన్ని సార్లు తిన్నా బోర్ కొట్టదండి బాబు. ఎన్ని సార్లయినా సరే రోజుకి 10 సార్లు పెట్టినా కూడా తింటామనమాట. అంత పిచ్చి బిర్యానీ ఏంటో తెలీదు కానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండనైతే నా అభిప్రాయం అండి. ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేసేయండి. నిన్న నైట్ మా వారు చిన్న పని మీద కాకినాడ వెళ్ళి వస్తూ ఉండగా పిఠాపురాణి రవణమ్మ గారి బిర్యానీ సెంటర్ నుంచి బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట. ఈ బిర్యానీ అంటే మా పిల్లలకి నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే సింపుల్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి రైతా కాకుండా సేర్వా ఉంటుందండి. సేర్వా అయితే సూపర్ టేస్ట్ అనమాట. ముద్దకి తిక్కగా కలుపుకొని తింటే ఆ టేస్టే బాగుంటుందండి. ఇందులో మనకి బిర్యానీలో తొక్కలు ఉంటాయన్నమాట. తొక్కలు అయితే ఇంకా బాగుంటాయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ జాయింట్లు కూడా బాగా రోస్ట్గా వేగి చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా పిఠాపురం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మీరే కామెంట్ అయితే చేస్తారనమాట. ఈ బిర్యానీ తింటే అంత టేస్ట్ బాగుంటుందండి.